విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్. 7 ఎపిసోడ్స్‌తో ఈచ్ ఎపిసోడ్ 20 మినిట్స్ రన్ టైమ్‌తో జీ5లో స్ట్రీమ్ అవుతుంది. ఈటీవీ విన్‌లో రాబోతున్న కానిస్టేబుల్ కనకం అనే ఈటీవీ విన్ ఒరిజినల్‌ని కాపీ కొట్టినట్టుగా న్యూస్‌లో ప్రెజెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. చూద్దాం ఈటీవీ విన్‌లో కానిస్టేబుల్ కనకం రిలీజ్ అయిన తర్వాత ఈ విరాటపాలెంతో ఎంతవరకు మ్యాచ్ అవుతుంది, అందులో కూడా కంటెంట్ ఉందా లేదా అన్నీ చెప్తా మీకు. ఇక ఈ విరాటపాలెం సిరీస్‌ని చూసాక నాకైతే ఫ్రమ్ ద మేకర్స్ ఆఫ్ రెక్కీ అనడంతో ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వచ్చిన ఆ టైంలో 'రెక్కీ' సీరీస్ నాకు నచ్చి పాజిటివ్ రివ్యూనే ఇచ్చా. అందుకే ఈ 'విరాటపాలెం' మీద ఇంట్రెస్ట్ కలిగింది. కానీ 'విరాటపాలెం' సీరీస్ మాత్రం మినిమమ్ నచ్చలేదండి. డైలీ సీరియల్ చూసిన ఫీలింగ్ కలిగింది. నిఖిల్ గారి 'కార్తికేయ' ఈ సినిమాలో స్టోరీ ఏముంటుంది? ఊర్లో గుడి నిజాలు తెలుసుకునే ప్రాసెస్‌లో చనిపోతూ ఉంటారు. పాము కాటు అంటూ అసలు మిస్టరీ ఏంటి అన్నది స్టోరీ. అప్పట్లో చూసాం ఈ స్టోరీ లైన్. ఇక్కడ ఈ 'విరాటపాలెం' అనే ఊర్లో కొత్తగా పెళ్ళైన పెళ్లికూతురు చనిపోతూ ఉంటారు. ఎందుకు అన్నది మిస్టరీ. ఆ రీజన్ వేరే ఉండొచ్చు కానీ సిమిలారిటీ అయితే అదే. సరే ఈ సిరీస్ స్టార్ట్ అవ్వగానే ఇదే డౌట్ వచ్చింది. మిస్టరీ అండ్ రీజన్ ఏమై ఉంటుంది అని చూద్దాం. సిరీస్ ఎలాగో స్టార్ట్ చేసాం కదా అని అనుకుంటూ చూస్తే ఎపిసోడ్‌కి అసలు ఇలా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ స్టార్ట్ అవుతుంది అనుకుంటాం. వెంటనే అబ్బాయి ఏం లేదు, ఏదో నడిపిస్తున్నారు అనేలా అలా ముందుకెళ్తుంది తప్ప ఇన్వెస్టిగేషన్ గాని, మెలోడ్రామాటిక్ పెర్ఫార్మన్సెస్ కానీ, అసలు మెయిన్ లీడ్ పెర్ఫార్మన్స్‌నే వేరియేషన్ లేదు. ఇంటెన్స్ అండ్ అగ్రెసివ్ సిట్యుయేషన్స్‌లో అసలు అలా లేనే లేదు. అన్ని సీన్స్‌కి ఒకటే డైలాగ్ డెలివరీ. చివరి ఎపిసోడ్‌లో నీ కొడుకు ప్రాణాలు పోతాయని భయపడ్డావా? మరి ఎంతమంది అమ్మాయిల ప్రాణాల సంగతేంటి? అని ఇలా చెప్తాడు ఆ డైలాగు. కానీ అసలు ఆ సిట్యుయేషన్‌కి డైలాగ్ ఎలా రావాలంటే, నీ కొడుకు ప్రాణాలు పోతాయని భయపడ్డావా? మరి ఎంతమంది అమ్మాయిల ప్రాణాల సంగతేంటి? ఇలా ఇంటెన్స్‌గా రావాలి. అదక్కడ కనిపించట్లేదు. మరి డైరెక్టర్ గారు అలా యాక్ట్ చేయించుకోలేదో, యాక్టర్‌ని చేయలేదో. అనుమానాస్పదంగా కొందరిని చూపిస్తూ ఉంటారు. ఎన్నో సినిమాల్లోనూ, సీరీస్‌లోనూ ఆల్రెడీ చూసినట్టే. వాళ్ళు కూడా కొత్త వాళ్ళే. రొటీన్ డైలాగ్స్, కొత్త యాక్టర్స్ యొక్క ఓవర్ యాక్టింగ్ పెర్ఫార్మెన్సెస్, ఆ మిస్టరీ యొక్క రీజన్ ఏంటో చెప్పేస్తే అయిపోద్దిగా. ఎందుకు ఇదంతా అనే ఫీలింగ్ కలిగింది ఒక్కో ఎపిసోడ్ చూస్తూ ఉంటే. థ్రిల్ ఫ్యాక్టర్ అసలు ఏం వర్కౌట్ అవ్వలేదు. దీనికి తోడు నీరసం తెప్పించే సీరియల్ మ్యూజిక్ ఒక్క చోట కూడా ఎలివేట్ అవ్వలేదు. అసలు మెయిన్ రీజన్స్ అండ్ అక్యూజ్డ్ ఈ పర్సన్నే అని తెలిసినప్పుడు కూడా ఫైనల్ ఎపిసోడ్‌లో మ్యూజిక్ ఎలివేటే చేయలేదు. కావాలంటే చెక్ చేసుకోండి. సరే సెవెంత్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేశాక అయిన రీజన్ సాటిస్ఫైయింగ్‌గా ఉందంటే మరీ సిల్లీగా ఉంది. ఆ ఎండింగ్ కూడా సింపుల్‌గా ఉంది. ఎంతోటి విషయాన్ని కనిపెట్టడానికి పీసీ మీనానే రావాలనిపించింది. మళ్ళీ మూఢనమ్మకాలంటూ ఫోర్స్డ్ ఎమోషన్స్‌తో నీతి వాక్యం ఒకటి చెప్తూ ఇంత కంక్లూజన్. టీ షాప్ అతని రోల్ కూడా ఏదో ఇంక హెల్పింగ్‌గా ఉంటాడులే అన్నట్టే. ఇంకెందుకులెండి ఎపిసోడ్ వైస్ రివ్యూని చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది ఎందుకు ఇవన్నీ చెప్తున్నానని. ఎపిసోడ్ 1 ది రెడ్ వెడ్డింగ్. 22 మినిట్స్ ఉంటుంది. 10 ఇయర్స్ బ్యాక్ కొత్తగా బలవంతంగా పెళ్లి చేయబడిన ఒక పెళ్లి కూతురు చనిపోతుంది. ఆఫ్టర్ 10 ఇయర్స్ కొత్తగా పోలీస్‌కి మీనా ఊరికి రావడం, ఊరికి పట్టిన శాపం, విలన్, ఇంతలో గోల్డెన్ వస్తువు ఒకటి పోవడం. ఇలా పాయింట్ వైస్ ప్రోగ్రెస్ ఓకే కానీ చూడడానికి మాత్రం సీరియల్ ఫీల్స్. ప్రతి ఒక్కరు ఊర్లో ఉంటే పెళ్లి అవుదంటూ సీరియల్ రేంజ్ మెలో డ్రామాటిక్ డైలాగ్ డెలివరీ, కొత్త యాక్టర్స్ వచ్చి దాన్ని యాక్టింగ్ చేస్తూ మాటి మాటికి చెప్తుంటారు. ఆ విలన్ డబ్బింగ్, ఆ రొటీన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, రొటీన్ డైలాగ్స్ అంతే ఇంట్రెస్టింగ్‌గా అనిపించలేదు. ఎపిసోడ్ 2 ది బ్రైడ్ అండ్ ద కర్స్. 22 మినిట్స్ ఉంటుంది. ఇక్కడ ఒక ప్రాస్టిట్యూట్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ ఊర్లో ఉన్న శాపం వల్ల ఆమెకి ఏమైనా జరిగిందా అన్నది ఎపిసోడ్. కొంచెం పర్లేదు ఇది. ఎపిసోడ్ 3 స్టేకింగ్ ఇట్ ఆల్. 21 మినిట్స్ ఉంటుంది. సరే నిజమేంటి తెలుసుకోవడం కోసం పెళ్లికి ఒప్పుకుంటుంది మీనా. ఇక్కడ ఇంట్రెస్టింగ్‌గా ఎండ్ అయింది. మీనా ధైర్య సాహసాలు నచ్చాయంటూ తన కొడుకుకిచ్చి పెళ్లి చేయమంటాడు ప్రెసిడెంట్ గారు. కానీ అప్పటి వరకు ఈమె ఏం ధైర్య సాహసాలు చేసిందంట? అబ్బాయి ఎలా ఉన్నాడు? అతను కూడా ఒప్పుకోవడం ఏంటో మరి. ఎపిసోడ్ 4 ఎన్‌కౌంటర్ విత్ ద ట్రూత్. 21 మినిట్స్ ఉంటుంది. ఇంట్రెస్టింగ్ గానే వెళ్ళింది. ఇదొక్కటి కొంచెం. ఇక లాస్ట్‌కి గెస్ చేసిందే చెప్పారు. అదేంటో దానికి రీజన్ ఏం చెప్తారని వెయిటింగ్. ఎపిసోడ్ 5 23 మినిట్స్ ఉంటుంది. మరీ టూ మచ్‌గా ఇంట్లోకి దొంగచాటుగా వెళ్ళి బ్లాక్ అండ్ వైట్ లాంటి టీవీలో హెచ్‌డీ క్వాలిటీతో ఫుటేజ్ చూస్తారు. వాళ్ళొచ్చిన జస్ట్ నార్మల్‌గా ఎండ్ అయిపోవడం. ఇంకా లాస్ట్‌కి ఎవరి మీద మనకి ఫస్ట్ ఎపిసోడ్ నుంచి డౌట్ ఉంటుందో ఆ క్యారెక్టర్ మీదనే అనుమానంలాగా ఎండ్ చేశారు. ఎపిసోడ్ 6 ది లాస్ట్ స్ట్రా. 18 మినిట్స్ ఉంటుంది. ఈ ఎపిసోడ్‌లో మినిమమ్ వెరిఫై చెయ్యరా దొరికిన ఆ ప్యాకెట్‌లో ఏముందో అని డౌటొచ్చింది. ఎన్వెలప్స్ అండ్ కాల్ డీటెయిల్స్‌తో ఇన్వెస్టిగేషన్ అనే పాయింట్ ఒకటి కొంచెం బావుంది. కూతురికి నచ్చిన వాడు వస్తే మళ్ళీ తిరిగి కలిపేద్దామని ఒప్పేసుకుంటారంట. ఏంటో. ఎపిసోడ్ 7 18 మినిట్స్ ఉంటుంది. ఇక్కడ ఒక ఫైట్ ఉంటుంది. క్లియర్‌గా ఆర్టిఫిషియల్‌గా కనిపిస్తుంది. ఊ ఊ ఊ ఏ ఏ ఏ అని ఒక బీజీఎం ఉంటుంది. ఇదేం బీజీఎం రా అనిపించింది. కంక్లూజన్ సింపుల్‌గా చెప్పేసి ఎమోషన్స్‌ని వర్కౌట్ అవ్వని ఎమోషనల్ సీన్‌తో ఎండ్ చేశారు. సో ఫైనల్‌గా సీరీస్‌కి వర్డిక్ట్ ఏంటంటే తీసుకున్న లైన్‌ని ఇదే ఫార్ములా అనేటట్టు ఉంది. సరే అలా ఉన్నా కానీ నెక్స్ట్ ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తారు? ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ అయినా బిల్డ్ అయిందా అంటే చాలా తక్కువ. అండ్ ఫైనల్ కంక్లూజన్ అయితే ఓస్ ఇంతేనా అన్నట్టుంది. అక్కడక్కడ మాత్రమే ఇంట్రెస్టింగ్‌గా ఉంది నా వరకు. మరి మీకు నచ్చిందేమో మీరు ట్రై చేయండి రివ్యూతో సంబంధం లేకుండా. ల్యాక్ ఆఫ్ థ్రిల్లింగ్ మొమెంట్స్ అండ్ వీక్ ఇన్వెస్టిగేషన్ దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.25/5. మీకు ఏమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.